ఓం గురుభ్యో నమః. ఇక్కడ చిన్న మెసేజ్ చెప్దాం అనుకుంటున్నాను అండి. ఇక్కడ భగవంతుడు ఒకే ఒక శ్లోకంలో భగవద్గీతలో ఇలా ఉపదేశించాడు. అపానే జుహ్వతి ప్రాణం ప్రాణే పానం తదాపరే ప్రాణాపానగతి రుద్వా ప్రాణాయామ పరాయణ. అంటే ఏంటి అంటే మనం పీల్చే గాలిని విడిచే గాలిలో, అంటే మన ఉచ్ఛ్వాస నిశ్వాసలు రెండు ఉన్నాయి కదా, ఆ రెండు కూడాను మనకి పీల్చే గాలి వదిలే గాలిలో రెండు శ్వాసల్ని తటస్థీకరిస్తున్నాడు యోగి. ఆ ప్రకారము అతడు ప్రాణాన్ని గుండె నుండి విడుదల చేసి ఆ ప్రాణశక్తి తన అదుపులో ఉంచుకుంటున్నాడు. దీని తాత్పర్యం ఏమిటి అంటే అంటే ఇక్కడ అంతరాత్మలో ఉన్నది, ఆ యొక్క యోగి రూపంలో ఉన్నది సాక్షాత్తు కృష్ణ భగవానుడు. మనం శరీరం వంటి పంచభూతాలతో ఏర్పడింది. అంటే పంచభూతాలు తెలుసు కదా, అగ్నివాయువు ఇవన్నీ కలిసి 5 పంచభూతాలు: మనస్సు, బుద్ధి, అహంకారం. ఎప్పుడు మనలోనున్న అహంకారాన్ని మనం వదిలేస్తామో ఆ యొక్క అజ్ఞానం అన్నది మనం వదిలి అజ్ఞానం అన్నది మనకి చక్కగా వస్తుంది. దానివల్ల మనం ఇతరులతో మాట్లాడే మాట కానీ, వాక్కుతో కానీ, మన చేతలతో కానీ, చెడు కళ్ళు చూస్తే చెవులు, మంచి చూస్తే చెవులు వింటాయి. అలాగే కళ్ళు మంచి చూస్తే చెడు చూస్తే ప్రతిదీ ఏది పట్టుకోవాలో ఏది వదిలేయాలో, మాట అన్నది ఎంత జాగ్రత్తగా మాట్లాడాలో ప్రతిదీ రోజు ఒక అబ్జర్వేషన్కి వచ్చేస్తుంది. అప్పుడు మన యొక్క మనస్సు అన్నది క్లీన్గా అవుతుంది. క్లీన్ అవ్వడానికి ఏమవుతుంది, బుర్రలోని ఎటువంటి ఆలోచన రాదు. అప్పుడు మనం కూర్చొని ప్రశాంతంగా ఓంకారం చక్కగా మనకి ఫస్ట్ అంతా ఓంకారం పెట్టుకొని వింటే అట్లా సాధన వల్ల అది చక్కగా మెడిటేషన్ అయ్యి అప్పుడు ఆ శ్వాస గమనం అంతా మారి చక్కగా ఆత్మలో ఉన్న ఆ పరమాత్మను తెలుసుకుంటాం. అందుకని రాజగుహ్యత అన్నాడు, అంటే రాజవిద్య రాజగుహ్యత అన్నాడు. మనం కష్టం వచ్చినప్పుడు ఇంట్లో ఉన్న భగవంతుడి దగ్గరికి వెళ్దాం. ఇంకా తీవ్రమైన కష్టం వస్తే గుడికి పరిగెత్తి స్వామికి విన్నవించుకుంటాం. కానీ అవ్యక్తంగా కంటికి కనిపించకుండా ఉన్నది సాక్షాత్తు గుహ్యంగా ఉంది ఆ పరమేశ్వరుడు, ఆ నారాయణుడు ఒక్కడే. ఎప్పుడు ఆయన్ని మనం పట్టుకున్నామో అప్పుడు మనసులోని భారము తగ్గుతుంది. ఏది మాట్లాడాలో ఏది మాట్లాడకూడదో బయట చూడండి, ప్రపంచం ఎంత దారుణంగా ఉందంటే, ఎంత మంచిగా ఆలోచించినా ఎవడో ఒకడు ఒక ఇద్దరు యొక్క మాటల వలన ఉన్న వాళ్ళందరినీ కూడా బ్యాడ్ చేసి మాట్లాడేస్తున్నారు. అంతవరకు వ్యక్తి ఎంతో గౌరవంగా బతికిన వాడిని ఎదుటివాడు అలా చూపించే లోపలికి మిగతా వాళ్ళు అలా మాట్లాడుతున్నారు. చాలా చాలా తప్పండి. ఇది